కృష్ణా జిల్లాలోని బాపులపాడు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిలిచిపోయింది. దాదాపు 36 మంది ప్రయాణికులతో వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రయాణికులైతే బస్సు యాజమాన్యాన్ని ప్రశ్నించగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ ప్రయాణికులంతా ఆవేదన వ్యక్తం చేశారు. నేను విజయనగరం నుంచి స్టార్ట్ అయ్యానండి. ఇక్కడ 3:30కి ఇక్కడ బస్సు ఆగిపోయింది. బెల్ట్ ఏదో ఇష్యూ అన్నారు, ఓకే సరిపోయింది. 3:30 నుంచి వర్షం ఒకటి పడుతుంది, బయటికి రాలేము, లోపల ఉండలేము. ఎందుకంటే ఏసీ ఆఫీస్తే లోపల ఉండలేదు స్మెల్ వల్ల. 3:30 నుంచి ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇంతవరకు అసలు మాట్లాడితే అసలు రెస్పాన్స్ లేదు. 3:30కి డ్రైవర్లు ఇద్దరు వెళ్ళిపోయారు, ఒక క్లీనర్ నుంచి. వాళ్ళు 7 గంటలకు వచ్చారు మళ్ళీ డ్రైవర్స్. ఇప్పుడు వరకు మళ్ళీ ఇది 3:30 నుంచి ఎంతవరకు లేడీస్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళ పైన వర్షం, లోపల ఉండే పరిస్థితి, బయట ఇక్కడ ఉండగా ఇప్పుడు టైం ఇంకా ఇంతవరకు కూడా ఒక క్లారిటీ లేదు, ఒక ఇది లేదు. ఇలాగే ఉన్నాం. ఇంతవరకు కూడా ఒక దానికోసం ఒక క్లారిఫికేషన్ లేదు. అసలు ఏమైనా చేస్తారా లేదా, ఆల్టర్నేట్ బస్సు అరేంజ్ చేస్తారా, అసలు ఏదీ లేదు. ఏమైనా అడిగితే ఆల్టర్నేట్ బస్సు ఒక గంట ముందు వచ్చింది, ఈ ఆర్టీసీ ఇస్తున్నారు. ఈ ఆర్టీసీ బస్సు ఇచ్చారు హైదరాబాద్, ఇక్కడ విజయవాడ నుంచి. అదే బస్సు ఉంటే మేము విజయనగరంలో, వైజాగ్లోనే అదే బస్సును మేము బుక్ చేసుకునే వాళ్ళం కదా సార్. టీఎస్ఆర్టీసీయో ఏపీఎస్ఆర్టీసీలో వైజాగ్లోనే బుక్ చేసుకునే వాళ్ళం కదా. మేము సీటర్ ఎందుకు బుక్ చేసుకుంటాం సార్? తెలంగాణ దాటుతుందా సార్? ఇది అసలు ఇంటర్సిటీ బస్సు. హైదరాబాద్ లో తీసుకెళ్ళిపోతాము, అది ఇది అనేసి. నేను విజయనగరం